ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ ఉదయకాలాన్ని నిత్యుడగు తండ్రి గురించి నువ్వు తెలుసుకోగలగాలి. ఎస్తేరు గ్రంథము 8వ అధ్యాయము 16వ వచనం. మరియు యూదులకు క్షేమమును, ఆనందమును, సంతుష్టియు, ఘనతయు కలిగెను. ఈ యొక్క క్షేమం కలిగించేటువంటి ఈ మాట వినడానికి ముందుగానే వారు పడినటువంటి పాటలు ఎస్తేరు గ్రంథం అంతటిని ధ్యానించినట్లయితే వారికి ఆధారం అయితే లేదు. వారు ఎవరిని ఆశ్రయించాలో కూడా వారికి తెలియదు. సమస్య ఎలాగ తొలగిపోతుందనే దాని గురించి వారు కుస్తీలు పడుతూ ఉన్నారు. కానీ ఎవరైనా సరే ఈరోజు సమస్య వస్తే ఆయన్ని ఆశ్రయించాలి. ఆయన ఆశ్రయించాలి అంటే ఆయన గురించి మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. కొన్నిసార్లు ఆయన బలము, ఆయన శక్తి గురించి మనకు సరిగ్గా తెలియకపోయినా దిక్కులేని వారు మనకు చెప్పి ఆయన సన్నిధిలో సాష్టాంగ పడడం ద్వారా మనం సంపూర్ణమైన విడుదల పొందుకుంటూ ఉంటాం. కానీ ఈ దినాన్ని ఎటువంటి వాడో మనం ఎరిగినట్లయితే ఖచ్చితంగా మనం విడుదల పొందుతాం. యెషయా గ్రంథము 40:28 వచనం. నీకు తెలియలేదా? నువ్వు వినలేదా? భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు. ఆయన సొమ్మసిలేడు, అలయుడు. ఆయన జ్ఞానంలో శోధించుట అసాధ్యము. ఆయన లక్షణాల గురించి, ఆయన స్వభావాన్ని గురించి మనం ఎరగాలి. మనం గాని అలా ఎరిగితే, ఆయన లక్షణాలు ఎటువో గాని మనం తెలుసుకోగలిగితే, ప్రభువు ఖచ్చితంగా కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఎరిగే కొద్దీ, ఆయన బలాన్ని ధ్యానించే కొద్దీ మనం నిరీక్షణ కోల్పోకుండా ఉంటాము. నిశ్చయత కలిగి ముందుకు కొనసాగేలాగా జరుగుతూ ఉంటుంది. యెషయా 9:6 వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మన కుమారుడు అనుగ్రహింపబడెను. ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడెను. కాబట్టి ఇంక రాబోయే దినములన్నిటిలో ప్రజలందరూ కూడా ఆయన లేఖనాలు ధ్యానిస్తూ ఉంటే అందులో లోతైనటువంటి సారాంతో వారు నింపబడుతూ ఉంటే, ఆయన్ని బట్టి ధైర్యం కలుగుతూ ఉంటే ప్రతి పరిస్థితిని చిన్నదిగా చూడటం మొదలు పెడుతూ ఉంటారు. కనుక నిత్యుడగు తండ్రి ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు. రాబోయే దినముల్లో అన్నిట్లోనూ కూడా నేను రక్షించడానికి, కాపాడడానికి, కృప చూపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 9:14 వచనం. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవం గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. కనుక నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవుని నిర్దోషిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము అది ఎలా కార్యం జరిగిస్తుందో చూడండి. ఈ దినాన ఏదైనా నీకంటూ ఒక ఆధారం ఉందంటే సమస్తాన్ని మరుగు చేయడానికి, తారుమారు చేయడానికి, ఇంకా అత్యధికమైనటువంటి కృప చూపించి ఉన్నతమైనటువంటి స్థితిలో నేను ఉంచడానికి ఉపయోగపడేది ఏదైనా ఉందంటే నిత్యుడగు తండ్రి యొక్క బలమే. ఆ నిత్యుడగు తండ్రి యొక్క బలాన్ని నువ్వు ఎప్పుడైతే ఆశ్రయిస్తూ ఉంటావో ఖచ్చితంగా నువ్వు అన్ని విషయాల్లోనూ నువ్వు బలం పొందుకుంటావు. శాశ్వతమైనటువంటి సన్నిధి నీకు నిత్యము తోడుగా ఉండి నడిపించడం మొదలు పెడుతూ ఉంటుంది. కాబట్టి దినాన్ని మీరు గ్రహించుకోగలగాలి. ఈ శాశ్వతమైనటువంటి నీతిని గురించి, కృపను గురించి నువ్వు ధ్యానించవలసినటువంటి వ్యక్తివై ఉన్నావు. కనుక యూదుల క్షేమము, గొప్ప సంతోషము, ఆ సంతోషానికి మితి లేకుండా ఎందుకైపోయిందంటే వారు నిత్యుడగు దేవుడిని ఆశ్రయించినప్పుడు దేవుడు వారికి ఆలోచన అనుగ్రహించి నడిపించి సులువుగా దాన్ని దాటడానికి కృప చేశాడు. కాబట్టి ఈరోజు నువ్వు ప్రతి పరిస్థితిని సులువుగా దాటడానికి ఆయన సన్నిధిని నువ్వు వాంఛతో నువ్వు వెతికినట్లయితే ఖచ్చితంగా నువ్వు విడుదల పొందుతావు. ప్రభా ఇదిగో తండ్రి, ఉదయకాలాన్ని సన్నిధిని సమీపిస్తుండగా నీ గొప్ప కార్యాలు జరిగించి నీ మహిమ సన్నిధిని నింపి నడిపించి బలపరచమని, ఏ కీడు ప్రభా నాయన ఏ గుడారాన్ని సమీపించుకున్నట్లుగా సహాయం అనుగ్రహించి నిత్యుడగు దేవా నీ యొక్క బలము చేత తండ్రి ప్రతి ఒక్కరిని విడిపించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.